నమస్తే. నటి ప్రత్యూష చనిపోయింది. ఈమె 2022లో చనిపోయింది. ప్రత్యూష, ఆమె ప్రియుడు సిద్ధార్థ్ రెడ్డి ఇద్దరు కలిసి పురుగుల మందు తాగిండ్రు అనేది ప్రధానంగా ఒక అంశం. మరి ఎందుకు తాగిండ్రు అంటే పెళ్ళికి ఒప్పుకుంటారో లేదు అంటే అప్పటికి వాళ్ళు ప్రేమించుకున్నారంట. పెళ్ళికి ఒప్పుకుంటారో లేదో అనే భయంతో పురుగుల మందు తాగిండ్రు అనేది ఒక వార్త. కానీ ప్రత్యూష తల్లి ఆరోపిస్తుంది ఇది ఆత్మహత్య కాదు ఆమెది. ప్రియుడే అంటే సిద్ధార్థ రెడ్డి ఉన్నాడు కదా, ఆయననే పురుగుల మందు ఎక్కువ తాగిపిచ్చి చంపిండనేది తల్లి ఆరోపణ. దాదాపు ఈ కేసు 24 ఏండ్లు 25 ఏళ్ళ నుంచి కొనసాగుతూనే ఉంది. అయితే ఈ సిద్ధార్థ రెడ్డి కూడా ఇప్పుడు లేడు దేశంలో, మరి లండన్లో ఎటో ఉన్నట్టున్నాడు. ఎక్కడున్నాడో కానీ ఈ కేసుకు సంబంధించి ఈరోజు తీర్పు వచ్చింది సుప్రీంకోర్టు. హైకోర్టును ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు పోయింది ప్రత్యూష తల్లి. అయితే హైకోర్టు తీర్పిచ్చి ఎక్కడున్నా నీవు లొంగిపోవాలని చెప్పింది సిద్ధార్థ రెడ్డి. అసలు ఈ అంశం ఏంది చాలామందికి తెలియదు, ఇది తెలియదు. ఎందుకంటే 2002లో చనిపోయింది ఆమె. ఇప్పుడు 90 కిడ్స్ వాళ్ళకి ఎక్కువ శాతం తెలుసు ప్రత్యూష అంటే. అప్పట్లో అసలు ఇవి ఏం జరిగింది ఏం కథ అనేది చాలా మటుకు తెలియదు. ఒకసారి మనం కూడా చూద్దాము. చాలా డాటా ఉంది. జీటీపీని కూడా అడిగితే చాలా డాటా ఇచ్చింది. ఫస్ట్ అయితే ఇక్కడ ఒక న్యూస్ చదువుతాం మనం. నటి ప్రత్యూష కేసు ఏంటి, 25 ఏళ్ల క్రితం ఏం జరిగింది, ఆమె ఎలా చనిపోయింది, అసలు చాలామందికి నిజంగా తెలియదు, మిస్టరీగానే. సినీ నటి ప్రత్యూష ఇప్పటి తరానికి ఈ పేరు తెలియకపోవచ్చు, కానీ 90స్లో కిడ్స్కి పరిచయం అక్కర్లేని పేరు. చేసిన కొన్ని సినిమాలతోనే అప్పటి యూత్ గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకుంది ప్రత్యూష. 2002లో సినీ నటి ప్రత్యూష అత్యాచారం మర్డర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. 2002 అంటే దాదాపు ఇప్పుడు నా ఏజీ వీళ్ళకి చాలా మటుకు చాలా తక్కువ తెలుసు, ఆమె చాలా తక్కువ తెలుసు. ఎక్కడ గత 24 ఏళ్ళుగా విచారణ జరుగుతున్న ఈ కేసులో మంగళవారం అంటే ఈరోజే తుది తీర్పు వెల్లడించింది సుప్రీంకోర్టు. దీంతో ప్రత్యూష కేసు మళ్ళీ హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ప్రత్యూష ఎవరు? ఈమెది భువనగిరి. వీళ్ళ తండ్రి ఏమో బ్యాంకు ఎంప్లాయీ, తల్లి టీచర్. హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఈమె కూడా హైదరాబాద్లో చదివింది 10th ఇంటర్ ఆ ప్రాంతం. ఎలా చనిపోయింది వంటి వివరాలు ఒకసారి చూస్తే మనం, ప్రత్యూష ఎలా చనిపోయిందంటే, ప్రత్యూష హీరోయిన్గా తన కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ ఇంటర్మీడియట్ ఫ్రెండ్ అయిన సిద్ధార్థ రెడ్డితో ప్రేమలో పడిందంట. సిద్ధార్థ రెడ్డి ఫ్యామిలీ వారి ప్రేమను అంగీకరించకపోవడంతో ప్రత్యూష సిద్ధార్థ రెడ్డి ఇద్దరు ఫిబ్రవరి 23, 2002లో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారంట. ఈ ఘటనలో అప్పుడు సెల్లులు గిల్లులు ఏం లేవు. ఇవన్నీ ఉన్నాయా గణేష్ అప్పుడు? ఇవన్నీ ఏదో లేవు అసలు. ఫోన్లు అసలు అవి టీవీ ఉంటేనే చాలు. ఇంకా మనకు టీవీలో వచ్చిందే ఇంకా అంతే. ఇంకే న్యూస్ పేపర్లు, ఇప్పుడు న్యూస్ పేపర్లు చదివింది ఇప్పుడు చదివేటోళ్ళు కూడా లేరు. న్యూస్ పేపర్ అసలు ఫోన్లే లేవు అప్పుడు. అన్నీ నోకియా డబ్బా ఫోన్లే, అసలు ఈ ఫోన్లే లేవు. ఇక ఇప్పుడు ఏదన్నా జరిగితే మొత్తం ఈ పేపర్ల కంటే ముందే తెలిసిపోతుంది. ఒకసారి మొత్తం చదువుదాం ఇది. ఈ ఘటనలో సిద్ధార్థ రెడ్డి ప్రాణాలతో ఈ నుంచి చదువుదాం. సిద్ధార్థ రెడ్డి ఫ్యామిలీ వారి ప్రేమను అంగీకరించకపోవడంతో ప్రత్యూష సిద్ధార్థ రెడ్డి ఇద్దరు ఫిబ్రవరి 23, 2002లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారట. ఈ ఘటనలో సిద్ధార్థ రెడ్డి ప్రాణాలతో బయటపడగా ప్రత్యూష మరణించింది. అయితే ఈయనే వచ్చింది పంచాయతీ అంతా. అనుమానం అంతా ఏడొచ్చిందంటే, ఇప్పుడు ఆమె చనిపోయింది, ఇద్దరు పురుగుల మందు తాగితే మరి ఆమె చనిపోయింది, ఈయన బతికిండు. మరి ఆమెకి ఈయన ఎక్కువ తాగిపిచ్చిండా, ఈయన తాగినట్టు నటించి ఏమైనా అట్లా చేసినా అనేది ఇదే డౌటు. కావాలనే సిద్ధార్థ రెడ్డి చంపిండు అనేది డౌట్ తల్లికి, ప్రత్యూష తల్లి సరోజిని దేవికి. ఇంకా వార్తల్లోకి పోదాం మనం. జీటీపీని కూడా అడిగితే చాలా వివరాలు ఇచ్చింది. ఈ క్రమంలో ప్రత్యూషను ఆత్మహత్యకు ప్రేరేపించిన సిద్ధార్థ రెడ్డికి 5 ఏళ్ల జైలు శిక్ష పడ్డదంట. అయితే 2011లో శిక్షను 2 ఏళ్లకు తగ్గించిన కోర్టు అంట. నటి ప్రత్యూష కేసు నిందితుడు సిద్ధార్థ రెడ్డి లొంగిపోవాలన్న సుప్రీంకోర్టు అంట. అంటే కోర్టు తీర్పుతో నిరాశ చెందిన ప్రత్యూష తల్లి సరోజిని దేవి సుప్రీంకోర్టును ఆశ్రయించిందంట. ప్రత్యూషది ఆత్మహత్య కాదని ప్లాన్ చేసిన మర్డర్ అంటూ పిటిషన్లో పేర్కొంది సరోజిని దేవి. సుమారు 24 ఏళ్ల పాటు ఈ కేసు విచారణ జరిగిన తర్వాత ఇవాళ తుది తీర్పు వెల్లడించింది కోర్టు. సిద్ధార్థ రెడ్డి బెయిల్ పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు హైకోర్టు విధించిన 2 ఏళ్ల జైలు శిక్షను సమర్థించింది. సిద్ధార్థ రెడ్డి 4 వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. ఇక ప్రత్యూష కెరీర్ తీసుకుంటే, ప్రత్యూష 1988లో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. బాలనటిగా ఈ రాఘవేంద్రరావు ఉన్నాడా, ఆయననే పరిచయం చేసినట్టున్నాడు ఈమెను ప్రత్యూషను.
బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయమైన ప్రత్యూష ఆ తర్వాత అనతి కాలంలోనే హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించింది. కలుసుకోవాలని, రాయుడు, సముద్రం వంటి సినిమాలతో హీరోయిన్గా తన సత్తా చాటింది ప్రత్యూష. తెలుగులోనే కాకుండా తమిళ్లో కూడా పలు సినిమాల్లో నటించింది ప్రత్యూష. హీరోయిన్గా కెరీర్ పీక్లో ఉన్నప్పుడు ప్రత్యూష అటన్ మరణం ఆమె కుటుంబంలోనే కాకుండా అభిమానులకు కూడా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అయితే ప్రత్యూష తల్లి కూడా చాలా ఆవేదన వ్యక్తం చేసింది. ఈ రాజకీయ నాయకులపై, ఈ ప్రభుత్వాలపై ఎవరు సాయం చేయలేదు, నా బిడ్డది ఆత్మహత్య కాదు, ప్రేరేపిత హత్య అని చెప్పింది. ఎవ్వరు సహకరించలేదు నాకు అని చాలా ఆవేదన వ్యక్తం చేసింది. ఒకసారి నెంబరు ఒకసారి అడుగుదాము, తీర్పు వచ్చింది కదా మరి. వాళ్ళ తల్లి సరోజిని దేవి. చేస్తున్న వ్యక్తి జవాబు ఇవ్వడం లేదు, దయచేసి తర్వాత ప్రయత్నించండి. మనం కూడా ఎక్కువ సతాయించొద్దు, ఇంకొకసారి చేద్దాం. ఏంటంటే చాలామంది తెలియదు కాబట్టి ఇప్పుడు లొంగిపోవాలని చెప్పింది కదా, ఇంకొకసారి చేద్దాం. ఎత్తట్లేదు ప్రత్యూష తల్లి సరోజిని దేవి గారు. ఇది ఒకసారి చాట్ జీటీపీని కూడా ఒకసారి అడిగితే చాలా సమాచారం ఇచ్చింది. చాలా స్పీడ్గానే చదువుతా, ఎందుకంటే ఇక మళ్ళీ ఈ అంశం మళ్ళీ తెరపైకి రాకపోవచ్చు. అంటే కొన్ని రోజులు ఉంటుంది అనుకోండి ఈ అంశము. చాట్ జీటీపీ అని చెప్పింది అనేది కూడా ఒకసారి చూస్తే మనము, నటి ప్రత్యూష మరణం అప్పట్లో టాలీవుడ్లో ఒక పెద్ద సంచలనం. దీనికి సంబంధించిన ముఖ్య విషయాలు ఇక్కడ ఉన్నాయి. నేపథ్యం ఏంటంటే ప్రత్యూష 2000 దశకం ప్రారంభంలో తెలుగు, తమిళ చిత్రాల్లో వర్ధమాన నటిగా ఉండేవారు. ఫిబ్రవరి 24, 2002న ఆమె తన స్నేహితుడు సిద్ధార్థ రెడ్డితో కలిసి విషం సేవించి ఆత్మహత్యాయత్నం చేశారు. ఇక వివరాలు చూస్తే సంఘటన, ప్రత్యూష మరియు సిద్ధార్థ రెడ్డి ప్రేమించుకున్నారంట, కానీ వారి పెళ్లికి పెద్దలు నిరాకరించారు. దీంతో ఇద్దరు కలిసి కేర్ హాస్పిటల్ సమీపంలో విషం తాగినంట. కేర్ హాస్పిటల్ మరణం, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 25 అంటే 24 తాగితే 25 ఫిబ్రవరి 25, 2002న ప్రత్యూష మరణించారు. అయితే సిద్ధార్థ రెడ్డి మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. మరి ఆయన ఎందుకు బయటపడ్డాడో అదే అనుమానం. ఇక వివాదాలు ఏంటంటే ప్రత్యూష తల్లి సరోజిని దేవి ఇది ఆత్మహత్య కాదని, హత్య అని ఆరోపించారు. సిద్ధార్థ రెడ్డి కుటుంబ సభ్యులు మరియు కొందరు రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని ఆమె అనుమానం వ్యక్తం చేశారంట. ఇక కోర్టు తీర్పు, ఈ కేసును మొదట స్థానిక పోలీసులు, ఆ తర్వాత సిబిఐ విచారించిందట. సుదీర్ఘ విచారణ తర్వాత ఇది ఆత్మహత్యేనని తేలిందట. అయితే ప్రత్యూషను ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు గాను సిద్ధార్థ రెడ్డికి కోర్టు 2 ఏళ్ల జైలు శిక్ష మరియు జరిమానా విధించింది. ఇక గమనిక ఏంటంటే ఈ కేసు ఇప్పటికీ టాలీవుడ్ చరిత్రలో ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఆమె తల్లి ఇప్పటికీ తనకు న్యాయం జరగలేదని పోరాడుతూనే ఉన్నారు. మీకు ఈ కేసులోని న్యాయపరమైన అంశాల గురించి లేదా సిబిఐ రిపోర్టు గురించి మరిన్ని వివరాలు కావాలని అడుగుతుంది. అవును, కావాలి మాకు. నటి ప్రత్యూష కేసు గురించి మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయట. నేపథ్యం, ప్రత్యూష 2000 సంవత్సరంలో ప్రారంభంలో తెలుగు మరియు తమిళ చిత్ర పరిశ్రమలో ఎదుగుతున్న నటి. ఆమె తన స్నేహితుడు సిద్ధార్థ రెడ్డితో ప్రేమలో ఉన్నారు. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు, కానీ సిద్ధార్థ రెడ్డి కుటుంబ సభ్యులు ఈ సంబంధానికి అంగీకరించలేదని సమాచారం. అంటే ఇప్పుడు సిద్ధార్థ రెడ్డి ఏమో అగ్రకుల వ్యక్తి రెడ్డి, ప్రత్యూష కాదు కదా, అంతే కదా. వీళ్ళకు ప్రేమించుకోనికనేమో కులాలు అడ్డురావు, పెళ్లి చేసుకోనికనే అడ్డు వస్తాయని చాలా జరుగుతున్నాయి ఇట్లాంటివి రాష్ట్రంలో, దేశంలో. ఘటన ఫిబ్రవరి 24, 2002న ప్రత్యూష మరియు సిద్ధార్థ రెడ్డి ఇద్దరూ కలిసి విషం సేవించి ఆత్మహత్యాయత్నం చేశారు. వారిని వెంటనే కేర్ ఆసుపత్రికి తరలించారట. దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూ ఫిబ్రవరి 25న ప్రత్యూష మరణించారు. సిద్ధార్థ రెడ్డి మాత్రం కోలుకొని ప్రాణాలతో బయటపడ్డాడట. ఆయన ఎందుకు బయటపడ్డాడో మరి, ఆయన కూడా చచ్చిపోవాలి కదా. మరి ఆయన తాగినట్లు చేసి ఉమ్మిచ్చిండా ఆ విషయాన్ని, ఈమెకు దాపి ఆయన తాగినట్లు తాగి మరి ఆ పక్కకి ఏమైనా ఉమ్మిచ్చిండా తెలియదు. అది ఇక వివాదాలు మరియు ఆరోపణలు. ఈ కేసు అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. ప్రత్యూష తల్లి సరోజిని దేవి ఇది ఆత్మహత్య కాదని, హత్య అని ఆరోపించారు. సిద్ధార్థ రెడ్డి మరియు అతని కుటుంబ సభ్యులు ప్రత్యూషను చిత్రహింసలకు గురిచేసి చంపేశారని ఆమె వాదించారు. ఈ కేసులో అప్పటి కొందరు రాజకీయ నాయకుల పేర్లు కూడా వినిపించినాయట. విచారణ మరియు తీర్పు, ఈ కేసును సిబిఐ విచారించింది. సుదీర్ఘ విచారణ తర్వాత ప్రత్యూష ఆత్మహత్య చేసుకుందని సిబిఐ నిర్ధారించిందట. అయితే
ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు గాను సిద్ధార్థ రెడ్డిని దోషిగా తేల్చిందట. కోర్టు అతనికి 2 ఏళ్ల జైలు శిక్ష మరియు 50,000 జరిమానా కూడా విధించిందట. ఇక ప్రస్తుత పరిస్థితి ఏంటంటే చాలా కాలం తర్వాత సిద్ధార్థ రెడ్డి తన శిక్షను అనుభవించారు. కానీ ప్రత్యూష తల్లి ఇప్పటికీ తనకు పూర్తి న్యాయం జరగలేదని, తన కూతురిది హత్యనని నమ్ముతూ పోరాడుతున్నారు. మీకు ఇంకా ఏదైనా నిర్దిష్టమైన సమాచారం కావాలని అడుగుతుంది. కావాలి. నటి ప్రత్యూష కేసులో సిబిఐ విచారణ మరియు కోర్టు తీర్పుకు సంబంధించిన మరిన్ని లోతైన వివరాలు ఇక్కడ ఉన్నాయంట. ఒకసారి ఇవి కూడా చదివేద్దాం. సిబిఐ విచారణ ముఖ్యాంశాలు. ఫోరెన్సిక్ రిపోర్టు. ప్రత్యూష మరియు సిద్ధార్థ రెడ్డి ఇద్దరూ కూల్ డ్రింక్లో మోనోక్రోటోఫాస్ అనే పురుగుల మందు కలుపుకొని తాగినట్లు సిబిఐ నిర్ధారించింది. లైంగిక దాడి ఆరోపణలు. ప్రత్యూష తల్లి సరోజిని దేవి తన కుమార్తెపై సామూహిక అత్యాచారం జరిగిందని ఆరోపించారు. అయితే పోస్టుమార్టం మరియు ఫోరెన్సిక్ పరీక్షలో అటువంటి ఆధారాలేవి లభించలేదని సిబిఐ కోర్టుకు తెలిపిందట. ఇక రాజకీయ జోక్యం ఏమైనా ఉందా అంటే ఈ కేసులో అప్పట్లో ఒక మంత్రి కుమారుడి ప్రమేయం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ సిబిఐ తన విచారణలో అటువంటి ఆధారాలు ఏవి దొరకలేదని పేర్కొన్నదట. ఇక కోర్టు తీర్పు చూస్తే హత్య కాదు ఆత్మహత్యే, ప్రత్యూషది హత్య కాదని అది ఆత్మహత్యనని నాంపల్లి సెషన్స్ కోర్టు మరియు ఆ తర్వాత హైకోర్టు కూడా ధృవీకరించినట. తర్వాత ఆత్మహత్యకు ప్రేరేపణ. సిద్ధార్థ రెడ్డి ప్రత్యూషను ఆత్మహత్యకు ప్రేరేపించాడని కోర్టు నిర్ధారించింది. పెళ్లికి తన ఇంట్లో ఒప్పుకోవడం మరియు కలిసి చనిపోదామని పెళ్లికి తన ఇంట్లో ఒప్పుకోకపోవడం మరియు కలిసి చనిపోదామని ఒత్తిడి చేయడం దీనికి కారణాలుగా పేర్కొందట. ఇక శిక్ష చూస్తే 2002లో జరిగిన ఈ ఘటనపై 2004లో కింది కోర్టు సిద్ధార్థ రెడ్డికి 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే 2011లో హైకోర్టు ఆ శిక్షను 2 ఏళ్లు తగ్గించిందంట. ఇంక సిద్ధార్థ రెడ్డి పరిస్థితి ఏంటంటే సిద్ధార్థ రెడ్డి తన శిక్షాకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన విదేశాల్లో స్థిరపడి ఒక డాక్టర్గా తన జీవితాన్ని కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఇక తల్లి పోరాటం. ప్రత్యూష తల్లి సరోజిని దేవి ఇప్పటికీ తన కూతురి మరణం వెనుక పెద్దల హస్తం ఉందని నమ్ముతున్నారు. ఆమె అనేక ఇంటర్వ్యూలలో తన కూతురికి న్యాయం జరగలేదని, సిబిఐ రిపోర్టు తప్పు అని ఇప్పటికి వాదిస్తూనే ఉన్నారు. మీకు ఇంకా ఈ కేసులో నిర్దిష్టమైన పాయింట్స్ గురించి తెలుసుకోవాలని ఉందే? అయితే ఆ రోజు ఆసుపత్రిలో జరిగిన సంఘటనలు మరియు ఆ తర్వాత బయటపడిన కొన్ని సంచలన విషయాలు ఇక్కడ ఉన్నాయంట. అవి కూడా చదివిద్దాం. అడ్మిషన్. ఫిబ్రవరి 24, 2002 సాయంత్రం ప్రత్యూష మరియు సిద్ధార్థ రెడ్డిలను అత్యవసర పరిస్థితిలో హైదరాబాద్లోని కేర్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇద్దరు విషం తాగారని అప్పట్లో నిర్ధారించారు. ఇక మరణం. ప్రత్యూష పరిస్థితి విషమించి ఫిబ్రవరి 25, 2022 తేదీన ఉదయం ఆమె మరణించిందట. సిద్ధార్థ రెడ్డికి మాత్రం వైద్యులు ప్రాణాపాయం నుంచి తప్పించగలిగారట. అంటే సిద్ధార్థ రెడ్డి తాగలేదు. మరి ఇంకదే పంచాయతీ ఏంటంటే అదే సిద్ధార్థ రెడ్డి కొంచెం తాగిండు, మురక చూసిండేమో నాకు తెలిసి. ఇట్లా ఎక్కడో మూత ఇదే బాటిల్ అనుకుందాం, అంతేనా? ఇట్లా మురక చూసి మరి ఇట్లా కొంచెం తీసుకొని అట్లా ఉమ్మిచ్చిండేమో. మరి ఆయన బతుకుడైంది. వైద్యుల వాంగ్మూలం. ఆసుపత్రి వర్గాల ప్రకారం ప్రత్యూష బాడీలో విషం స్థాయి చాలా ఎక్కువగా ఉందని. ఇదే నేను చెప్పేది. జీటీపీ ఏం చెప్పిందంటే ఇది చెప్పినాక ఇది చదివినాక నేను మాట్లాడతా. ఆసుపత్రి వర్గాల ప్రకారం ప్రత్యూష బాడీలో విష స్థాయి చాలా ఎక్కువగా ఉందని, అందుకే ఆమెను కాపాడలేకపోయామని చెప్పారు. ఈయనే ఉంది కుట్రంతా ఈయనే దాగింది. చూడండి, ఆమె బాడీలోనే విషం ఎక్కువ ఉందంట, పురుగుల మందు విషం. ఈయన బాడీలోనే ఏం లేదు, కొంచెం ఉంది. ఇది మర్డరే, ఇంకో రకంగా ప్రేరేపిత మర్డర్. ఇది వివాదాస్పద అంశాలు ఏమున్నాయంటే ఫోటోలో వివాదం. ప్రత్యూష మరణించిన తర్వాత బయటకు వచ్చిన కొన్ని ఫోటోలలో ఆమె మెడపై గీతలు ఉన్నాయని, అది ఉరివేయడం వల్ల లేదా గొంతు నులవడం వల్ల జరిగినట్లు కనిపిస్తుందని తల్లి ఆరోపించారు. ఇక సిద్ధార్థ రెడ్డి కోలుకోవడం. ఇద్దరు ఒకే విషయం తాగినప్పుడు సిద్ధార్థ రెడ్డి ఎలా బతికారు, ప్రత్యూష మాత్రమే ఎందుకు చనిపోయారనే ప్రశ్నలు అప్పట్లో తలెత్తాయి. సిద్ధార్థ రెడ్డి తక్కువ మోతాదులో విషం తాగి ఉండొచ్చని లేదా కావాలనే నాటకం ఆడారని ఆరోపణలు వచ్చాయి. ఇదే నేను చెప్పలేదు, మురక చూసింటాడు అంతే. రాజకీయ నాయకుల ప్రమేయం. ఆ రాత్రి ఆసుపత్రికి ఒక ముఖ్యమైన రాజకీయ నాయకుడి కుమారుడు వచ్చారని, ఆయన సమక్షంలోని కొన్ని ఆధారాలు తారుమారు అయ్యాయని ప్రచారం జరిగింది. కానీ సిబిఐ విచారణలో దీనికి తగిన ఆధారాలు లభించవు. పేదల పక్షాన ఏవి లభించవు, పెద్దల పక్షాన అన్నీ లభిస్తాయి. అన్ని సిబిఐకి కానీ ఇంకెవరికైనా కానీ పేదల పక్షాన ఏం లభించవు. పోస్ట్ మార్టం రిపోర్టు. పోస్ట్ మార్టం చేసిన వైద్యులు ఇది
ఆ, విషం వల్ల ఊపిరి అందక మరణించడం అని తేల్చిరట. అయితే ప్రత్యూష తల్లి సరోజిని దేవి మాత్రం తన కూతురు చనిపోయే ముందు ఆసుపత్రిలో తనతో ఏదో చెప్పాలని ప్రయత్నించిందని, కానీ ఆమెను మాట్లాడనివ్వలేదని ఇప్పటికీ చెబుతుంటారు. ఇప్పటికి ఇక ప్రస్తుత పరిస్థితి ఏంది? సిద్ధార్థ రెడ్డి జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాక ఆయన లండన్లో డాక్టర్గా సెటిల్ అయ్యాడంట. ఒకరి జీవితాన్ని అన్యాయంగా నాశనం చేసి ఆయన సెటిల్ అయ్యాడు. ఆ ప్రత్యూష తల్లి మాత్రం ఇప్పటికీ టీవీ ఇంటర్వ్యూలలో తన కూతురిది ముమ్మాటికి హత్య అని వాదిస్తూనే ఉన్నారు. మీకు ఈ కేసులో సిద్ధార్థ రెడ్డి కుటుంబం గురించి లేదా సిబిఐ సమర్పించిన ఫైనల్ రిపోర్ట్లోని మరిన్ని సాంకేతిక అంశాల గురించి తెలుసుకోవాలని ఉందా? ఏం తెలుసుకున్నా ఏం లాభం నాయన? ఏం లాభం? చచ్చిపోయింది ఆయనను బ్రహ్మాండంగా ఆయన వృత్తి ఆయన కొనసాగిస్తున్నాడు, డాక్టర్ వృత్తి. ఇంకా తెలుసుకొని చేసేదే ఉంది. ఖచ్చితంగా ఈ కేసులో సిద్ధార్థ రెడ్డి కుటుంబ నేపథ్యం మరియు సిబిఐ ఫైనల్ రిపోర్ట్లోని కీలక సాంకేతిక అంశాలు ఇక్కడ ఉన్నాయంట. సిద్ధార్థ రెడ్డి మరియు అతని కుటుంబం నేపథ్యం ఏంటంటే, సిద్ధార్థ రెడ్డి ఒక సంపన్న మరియు ప్రభావవంతమైన కుటుంబానికి చెందిన వ్యక్తి అంట. అతని తండ్రి గంగాధర్ రెడ్డి అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంచి రాజకీయ సంబంధాలు కలిగిన వ్యక్తిగా ఉండేవారు. ఇక మీరే అర్థం చేసుకోండి, నేను చెప్పదు. ఇక వృత్తి వచ్చేసి సిద్ధార్థ రెడ్డి వృత్తిరీత్యా వైద్యుడు. సంఘటన జరిగిన సమయంలో అతడు మెడిసిన్ చదువుతున్నాడంట. కుటుంబ అభ్యంతరం, ప్రత్యూష ఒక నటి కావడం మరియు వారి సామాజిక నేపథ్యాల మధ్య తేడాల వల్ల సిద్ధార్థ రెడ్డి కుటుంబం ఈ పెళ్లికి నిరాకరించినట్లు విచారణ తేలింది. ఇదే వారిద్దరిని ఆత్మహత్యాయత్నం వైపు నడిపించిందని సిబిఐ పేర్కొంది. ఇక సిబిఐ ఫైనల్ రిపోర్ట్లోని సాంకేతిక అంశాలు చూస్తే, సిబిఐ ఈ కేసును అత్యంత లోతుగా విచారించి కోర్టుకు సమర్పించిన నివేదికలో కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. విషం రకం అంటే తాగిన విషం. వారిద్దరు తాగిన కూల్ డ్రింక్లో మోనోక్రోటోఫాస్ అనే పురుగుల మందు కలిపినట్లు ల్యాబ్ రిపోర్ట్లు స్పష్టం చేశాయి. ప్రత్యూష శరీరంలో ఈ విషం మోతాదు చాలా ఎక్కువగా ఉండడం వల్లే ఆమె చనిపోయారని, సిద్ధార్థ తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల బతికాడని రిపోర్టు పేర్కొంది. ఇది తల్లిదండ్రుల కుట్రనే ఉండొచ్చు. పెళ్ళికి నిరాకరించారు కదా తల్లిదండ్రులు, సిద్ధార్థ రెడ్డి కుటుంబ సభ్యులు. మరి ఎట్లా ఆమెను ఎట్లా చేసి సంభవన్నారో మరేందు, ఇదే కుట్ర. ఇక గాయాల వివరాలు చూస్తే, ప్రత్యూష మెడపై ఉన్న గీతలు ఉరివేయడం వల్ల వచ్చినవి కావని, విషం తాగిన తర్వాత కలిగిన శారీరక ఇబ్బందులు లేదా ఆసుపత్రిలో చికిత్స సమయంలో జరిగిన కొన్ని చర్యల వల్ల ఏర్పడి ఉండవచ్చని సిబిఐ అభిప్రాయపడింది. ఇక డయింగ్ డిక్లరేషన్ అంటే ఆసుపత్రిలో ప్రత్యూష స్పృహలో ఉన్నప్పుడు మెజిస్ట్రేట్ సమక్షంలో స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి ప్రయత్నించారు, కానీ ఆమె మాట్లాడలేని స్థితిలో ఉన్నట్లు అప్పట్లో వైద్యులు ధృవీకరించారట. దీనివల్ల ఆమె చివరి మాటలు రికార్డు కాలేదు. ఇది కేసులో ఒక పెద్ద లోటుగా మిగిలిపోయింది. తల్లికేమో ఏదో చెప్పుదామని పోయిందంట. ఇక కోర్టు ఫైనల్ ఏంటంటే, సిద్ధార్థ రెడ్డికి మొదట జిల్లా కోర్టు 5 ఏళ్ల జైలు శిక్ష విధించిన హైకోర్టు దాన్ని 2 ఏళ్లకు తగ్గించడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇది పక్కగా ప్లాన్ చేసిన హత్య అని నిరూపించడానికి తగిన ఆధారాలు లేకపోవడం అంట. సిద్ధార్థ కూడా విషయం తాగి ఆత్మహత్యాయత్నం చేసినందున అది పరస్పర ఆత్మహత్య ఒప్పందం కిందకు వస్తుందని కోర్టు భావించిందంట. ఇంకా ప్రస్తుత పరిస్థితి ఏంటంటే, శిక్ష పూర్తి చేసుకున్న తర్వాత సిద్ధార్థ రెడ్డి విదేశాలకు వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఆయన లండన్లో డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నారని సమాచారం. ప్రత్యూష తల్లి సరోజిని దేవి ఇప్పటికీ టీవీ డిబేట్లలో కనిపిస్తూ సిబిఐ రిపోర్టును సవాల్ చేస్తూనే ఉన్నారు. మీకు ఈ కేసుకు గురించి ఇంకేమైనా సందేహం ఉందా, లేక వేరే ఏదైనా సమాచారం కావాలి? ఇంకేం సమాచారం కావాలి? చాలు, మస్తు ఇచ్చినాం, అంతా ఇచ్చినాం, ఇంకేం సమాచారం కావాలి? జీటీపీ బ్రహ్మాండంగా ఇచ్చినాం, ఏం లేదు, కావాలని చేసిన కుట్రనే అది. ఇప్పుడు 2 ఏళ్ల జైలు శిక్ష ఉంది ఆయనకు, 4 వారాల్లో లొంగిపోవాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఏమైతుందో వస్తాడు, మళ్ళీ జైలు శిక్ష అనుభవిస్తాడు, మళ్ళీ పోతాడు అన్యాలంగా. మరి ఇదంతా కేసు మొత్తం చదివితే, నేను చదివింది అదంతా స్టోరీ చదివితే మనకేమనిపించింది? ప్రేమించుకునేటప్పుడేమో కులాలు అడ్రావు, పెళ్ళి చేసుకోనికే కులాలు అడ్డు వస్తాయి. ఇంకా పచ్చి భాష మాట్లాడాలనిపిస్తుంది, కానీ నేను మాట్లాడదలుచుకోలేదు. అన్యాలంగా ప్రత్యూష బలైపోయింది. భువనగిరి ఆడబిడ్డ, పీక్ స్టేజ్లో కెరీర్ ఉన్నది, గొప్ప హీరోయిన్ అవుతుండే, అన్యాలంగా మరి ఇంక ఎంటవాడి ప్రేమించని పీక్ స్టేజ్లో ఉన్నది. మామూలుగా కెరీర్ కూడా అనేది 2002 పెళ్ళికి నిరాకరించిందని. ఇక మనోడేమో ఇక బాటిల్ తీసుకొని మామూలుగా ఇట్లా మురక చూసిండు, ఇట్లా తాగినట్టు ఇట్లా నటన చేసిండు, ఆమె నిజాయితీగా తాగింది, చచ్చిపోయింది. ఇది అందుకే చెప్పేది, ఏ న్యాయాలు లేవు. ప్రేమించుకునేటప్పుడేమో కులాలు అడ్డొస్తలేవు, పెళ్ళికి మాత్రం అడ్డొస్తున్నాయి.
ఏం చేయాలి ఏం చేయాలి మరి ఇట్లా చంపాలి. ఇది అసలు కథ. ఇంకా ఆయనకు 2 ఏళ్ల జైలు శిక్ష పడుతుందట. ఇంకా ఆ శిక్షను చూసి ఇంక ఈ సామాజిక వర్గం వాళ్ళు సంతృప్తి చెందాలి. అంతకు మించి ఏం లేదు. ఇంకా ఇది పరిస్థితి. చాలా దారుణం, ఘోరం, అన్యాయంగా చంపినట్లే. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.